హలో హాయ్ నమస్తే బాస్. నేనే మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే ఈరోజు అద్దరిపోయి ఇల్లు తీసుకొచ్చానండి. అది కూడా చాలా ఎక్సలెంట్ గా, చాలా ఓన్ గా దగ్గరుండి మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా చాలా చక్కగా అయితే కట్టించుకున్నారు బిల్డింగ్ అయితే. మీకు ఫ్రెండ్స్, బిల్డింగ్ అయితే చూశారు కదా. మనకి ఏంటంటే ముందు పక్క కొట్స్ ఉన్నాయండి, వెనకాల అయితే బిల్డింగ్ ఉంటది. దీనికి సంబంధించి రోడ్ కూడా మనకి ఏంటంటే 33 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి డిటిసిబి వెంచర్ లో అండి హౌస్ అయితే వస్తుంది. ఈ హౌస్ లొకేషన్ అట్లాగే ఈ హౌస్ గురించి వివరాలు చెప్తానండి. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా హౌస్ వివరాల్లోకి వెళ్తే అయితే మనం పడారపల్లి ఏరియా, మనకి నెల్లూరు సిటీలోని పడారపల్లి ఏరియాలో ఉన్నామండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇది టోటల్ గా వచ్చేసి 30 ఎకరాల స్థలం అండి. ఇదేంటంటే స్థలం కొలతలు కూడా మనకి 40కి 55లో కట్టారండి. బిల్డింగ్ అయితే మనకి ప్లాన్ అప్రూవల్ ఉంది. ఒరిజినల్ రైతు వారి పట్టా మీకు. ఫ్రెండ్స్, ఈ మెయిన్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఇది. అట్లాగే మనకి చూసారు కదా, ఈ 3 కొట్లు అయితే కొట్టినారు. దీనికి ఏంటంటే విషయం ఏం లేదండి, మనకి దీనికి ఆపోజిట్ చూసారు కదా, ఇదిగోండి మీకు ఆపోజిట్ అయితే వీధి వస్తుందండి. మనకి దీనికి ఎగ్జాక్ట్ ఏంటంటే ఈశాన్య వీధి పోటు అంటారు. దీనికి ఈశాన్య వీధి పోటు తగులుతుంది. దానికని చెప్పేసి కొట్లు కట్టేసి ముందు పక్క ఈ కొట్లకి ఆనేకుండా వెనకాల బ్యాక్ సైడ్ అయితే హౌస్ అయితే కట్టున్నారండి. దానికి వే వచ్చేసి ఇది ఇచ్చున్నారు మనకి. మీరు వాస్తు ప్రకారంగా మీరు ఎవరికైనా చూపించుకోండి, పక్కా జెన్యూన్ గా ఉంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చాలా చక్కగా ఉన్నారు. లేదంటే రీజన్ ఒకటే అండి, వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్ వల్ల అయినా ప్రాపర్టీ అయితే అమ్మాల్సి వస్తుంది వాళ్ళు. ఇల్లు అయితే మీకు లోపల చూపిస్తాను ఒకటి. ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ గేట్ లో అయితే ఎంటర్ అయ్యామండి. మనకి దీన్ని మీరు కార్ పార్కింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి మీకు చూడండి, వాస్తుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇదండి ఈ గోడ ఉంది కదా, ఇది కొట్లు ఉండే గోడ అండి. ఇది ఇంటి గోడ అండి. దీనికి మధ్యలో ఏంటంటే థర్మాకోల్ షీట్ పెట్టి మనకి అతుక్కోకుండా వాస్తు ప్రకారంగా అయితే ఇల్లు కట్టున్నారండి. ఇంకా ఇల్లు అయితే మనకు తూర్పు వాకిలి పెట్టి కట్టినారు. అంటే మెయిన్ ఫేసింగ్, స్థలం ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం, కానీ తూర్పు వాకిలి పెట్టి అయితే మెయిన్ డోర్ కట్టినారండి. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా చూడండి చాలా చక్కగా, చాలా విశాలంగా ఉంది. ఇంటి చుట్టూ మనకి 1.5 ఫీట్ స్పేస్ వదిలి వాస్తు ప్రకారంగా అయితే కట్టున్నారు మీకు. ఇంక మీకు లోపల చూపిస్తాను ఒకసారి చూడండి. అసలు మెటీరియల్ విషయంలో కానీ అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. చాలా చక్కగా అయితే కట్టించుకున్నారు. మనకు మెయిన్ డోర్ అండి. ఇది మనం వచ్చేసి ఈస్ట్ డోర్ లో నుంచి ఎంటర్ అయ్యామండి. దీనికి ఈ పక్క కూడా మనకి నార్త్ సైడ్ కూడా డోర్ ఉంది అవైలబుల్ లో. ఈ డోర్ అంతా కూడా మనకి మెయిన్ టేక్ తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి హాల్ అండి. చూసారు కదా, హాల్ చాలా విశాలంగా స్క్వేర్ లో ఉంది హాల్ కూడా. అట్లాగే మనకి హాల్ లో చూడండి 2 విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం. చాలా చక్కగా ఉంది వెంటిలేషన్ కూడా. అట్లాగే మీకు పిఓపి కూడా టోటల్ అవైలబుల్ లో ఉందండి. చాలా మోడర్న్ గా అయితే చేస్తున్నారు. హౌస్ మొత్తం కూడా అయితే మంచి కాస్ట్లీ మార్బుల్ అయితే వాడడం జరిగింది. పెయింట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇల్లు మొత్తం కూడాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు టీవీకి సంబంధించిన కబోర్డ్స్ అనేది. ఇదంతా కూడా మనకి వుడ్ టేక్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2 BHK అండి. మీకు ఇది ఏదైతే 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే ప్రజెంట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అయితే తర్వాత చూపిస్తాను మీకు. మరి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసారు కదా, చాలా పెద్దదిగా ఉంది. మనకి 6x6 మంచం పట్టంగా చుట్టూ ఒక మనిషి తిరిగేంత స్పేస్ అయితే ఉంటుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి చూడండి ఫాల్ సీలింగ్ చాలా చక్కగా అయితే చేస్తున్నారు. మంచి క్లాసికల్ పెయింట్స్ వాడున్నారు. విండో ఒకటే అండి, ఒకే విండో పెట్టినారు, పెద్ద విండో పెట్టున్నారు. మనకి చూడండి టోటల్ వుడ్ వర్క్, మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కబోర్డ్స్ అన్ని కూడాను చూసారు కదా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి చాలా పెద్దదిగా ఉంది. అసలు చూడండి ఎంత పెద్దదో ఉంది అటాచ్డ్ బాత్రూమ్. దీనికి వాడిన మన ట్యాప్స్ అన్ని కూడా ప్లంబర్ కంపెనీ అయితే వాడారు. మంచి కంపెనీ వాడున్నారు. గ్రీజర్ పాయింట్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి మీకు. బాత్రూమ్ అయితే మనకి చాలా పెద్దదిగా ఉంది. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూసాము. అట్లాగే మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపించేస్తాను. ఇది హాల్ అండి. హాల్ ని పార్టీషన్ చేసి దీన్ని డైనింగ్ గా అయితే మనకి సెపరేట్ చేస్తున్నారు. ఈ హాల్ కి ఆనుకునే ఏంటంటే మనకి పూజ గది అయితే పెట్టినారండి. పూజ గది కూడా కొంచెం స్పేసియస్ గా ఉంది. అట్లాగే దీన్ని ఓపెన్ కిచెన్ పెట్టారండి. చూసారు, కిచెన్ కూడా చాలా పెద్దది ఉంది. టోటల్ వుడ్ వర్క్ కూడా ఉంది. మనకి అవైలబుల్ కబోర్డ్స్ అన్ని ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. అట్లాగే మనకి ఫాల్ సీలింగ్స్ కానీ, అట్లాగే విండో అన్ని చాలా చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూసారు కదా, చాలా విశాలంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది.
చూడండి మనకి ఫాల్ సీలింగ్ కానీ అన్ని చాలా చక్కగా ఉంది, మోడర్న్ గా చేసుకోన్నారు. పెద్ద విండో ఉంది మనకి గాలి వెలుతురికి, కబోర్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా క్లాసికల్ పెయింట్స్ వాడున్నారు. అట్లాగే మీకు బాత్రూమ్ చూపిస్తారంటే బాత్రూమ్ అయితే ఇంక చాలా పెద్దదిగా ఉంది. చూడండి బాత్రూమ్ చాలా పెద్దదిగా ఉంది కదా, చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో. అన్ని కూడా అన్ని వసతులు ఉన్నాయి, చాలా ఓన్ గా చాలా దగ్గరుండి చాలా అందంగా అయితే కట్టించుకున్నారు. హౌస్ అయితే చూసారు కదా, దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదండి, ఎక్సలెంట్ గా కట్టించుకున్నారు. ఫ్రెండ్స్ హౌస్ లోపల నుంచి అయితే బయట వచ్చేసాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ మెట్ల కింద కూడా ఒక చిన్న స్టోర్ రూమ్ ఉందండి, ఏమైనా సామాన్లు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అట్లాగే మనకి దీనికి G+1 ప్లాన్ అప్రూవల్ ఉంది. మీకు ప్రతి ప్రైవేట్ బ్యాంక్స్ ఏ బ్యాంకులో అయినా మీకు లోన్ ఎలిజిబుల్ పక్కాగా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకసారి మీకు టెరెస్ పైన కూడా నేను చూపిస్తాను, లొకాలిటీ చూడండి మీకు ఎంత బాగా నచ్చొద్దో. చూడండి చుట్టూ బిల్డింగ్స్ మధ్యలో ఉంటుంది అంతా కూడా. చూడు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, చుట్టుపక్కల కూడా ఎక్సలెంట్ బిల్డింగ్స్, మంచి క్లాస్ ఏరియా ఇది. మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి, చాలా చక్కగా ఉంటాయి. మీకు ఆ నీళ్లకు మీరు ఆ నీళ్ళే తాగొచ్చు కూడా. ఫ్రెండ్స్ ప్రాపర్టీ అయితే చూసారు కదా, మీకు వీడియోలో కన్నా మీరు ఇంకా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. పక్కా వాస్తుత అయితే ఉందండి. అట్లాగే ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారండి. మీకు ప్రాపర్టీ చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం తగ్గించేదానికైతే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మీ ప్రాపర్టీ చూడండి. ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, చూసి మీకు నచ్చిన తర్వాత అప్పుడే మీరు మా వీడియోస్ కి లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, గుడ్ బై.